రామ్ ఫ్రెండ్స్, ఆస్ట్రేలియాలో బోండే బీచ్లో దారుణమైన షూటింగ్ జరిగింది. డిసెంబర్ 14, 2025న సిడ్నీలోని బోండే బీచ్లో హనుక్కా అంటే జూయిష్ ఫెస్టివల్, ఇది ఒక ఉత్సవం చేసుకుంటారు. అలా జరుపుకుంటున్న వేలాది మంది మధ్య ఇద్దరు గన్మెన్లు దాడి చేశారు. 12 మంది మరణించారు, 29 మంది గాయపడ్డారు. ఆస్ట్రేలియా ప్రధాని దీన్ని యాంటీ సెమిటిక్ టెర్రర్ అటాక్ అని పిలిచారు. యాంటీ సెమిటిజం అంటే యూదుల మీద ద్వేషంతో చేసే దాడిని యాంటీ సెమిటిజం అంటారు. షూటర్ పేరు నవీద్ అక్రమ్, ఇంకొక ఆయన పేరు బయటకైతే రాలేదు, ఆయన తండ్రి. సో ఇద్దరు చేసింది తండ్రి కొడుకులు అనేది న్యూస్. తండ్రి మాత్రం ప్రాణాలతో లేడు, 25 ఏళ్ల కొడుకు మాత్రం బతికే ఉన్నాడు. ఎవరు పేరు ఏంటి అనేది ఇంకా స్పష్టమైన క్లారిటీ అయితే రావట్లేదు. ఎవరికి వాళ్ళకి నచ్చిన న్యూస్లు పోస్టులు చేసేస్తున్నారు. I can say that we are not looking for a further offender. We are satisfied that there were 2 offenders involved in yesterday's incident. One is deceased. The second is in critical but stable condition in hospital at the moment. The offenders are a 50-year-old and 24-year-old male who are father and son. మొత్తానికి ఒక్కడు ప్రాణాలతో లేడు, ఇంకొకడు దొరికాడు అనేది మాత్రం నిజం. వీళ్ళ ఇంటికి వెళ్తే తల్లి ఉంది, నా కొడుకు ముత్యం పగడం గుడ్ బాయ్ అని చెప్పుకొచ్చింది. మరిన్ని విషయాలైతే ముందు తప్పకుండా తెలుస్తాయి. హనుక్కా అంటే ఏమిటి? హనుక్కా అనేది యూదులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. దీన్ని ప్రకాశాల పండుగ, ది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని కూడా పిలుస్తారు, మన దివాళీ లాగా వీళ్ళకి. అయితే ఇక్కడ ఒక మనిషి తన ప్రాణాలకు తెగించి భయపడకుండా వెళ్ళి గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆయన అలా చేయడం వల్ల ఇంకా ఎందరి ప్రాణాలు కాపాడాడు. ఒక హీరోయిక్ యాక్ట్ ఇది. అందరూ పరుగులు తీస్తుంటే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇద్దరు పిల్లల తండ్రి అయిన సాహసోపేతమైన చర్య మరెందరి ప్రాణాలు కాపాడింది. ఈ సందర్భంగా ఆయనకి గాయాలయ్యాయి, కానీ ప్రాణహాని లేదు, సురక్షితంగానే ఉన్నారనేది సమాచారం. అయితే ఈ కాపాడిన ఆయన పేరు అహ్మద్ అల్ అహ్మద్ అని. నిజమైన అబ్దుల్లాలు ఇలా ఉంటారని ఎక్కడ చూసినా ఈయన గురించిన న్యూసే. కానీ చేసింది ఎవరు? అబ్దుల్లాలే అనే విషయాన్ని మాత్రం ఎక్కడా ఎవ్వడు పేరు కూడా చెప్పట్లే, పూర్తిగా మర్చిపోయారు. కానీ ఈ న్యూస్ అబద్ధమని, గన్ లాక్కుంది ఎడ్వర్డ్ క్రాప్ట్రీ అని ఆయన గురించి ఒక పెద్ద న్యూస్ ఆర్టికలే వచ్చింది ద డైలీ అనే పేపర్లో. తన కుటుంబ నేపథ్యం గురించి మరింత సమాచారం కూడా ఉంది, మీరు చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఆయన క్రిస్టియన్ అని, లెబనీస్ క్రిస్టియన్ అని, మెరోనేట్ క్రిస్టియన్ అని, అహ్మదీయన్ అని, సున్నీలకు పడదు కదా మీరెందుకు తోటి ముస్లిం అని చెప్పుకుంటున్నారని, ఇలా ఎన్నో రకాల రెస్పాన్సెస్ ఉన్నాయి. ఈ సమయానికి నిజంగా ఎవరు కాపాడారు అనేది క్లారిటీ లేదు. బట్ ఏదేమైనప్పటికీ, కాపాడింది ఎవరైనప్పటికీ మన ముందు ఉన్న పెద్ద సమస్యని మాత్రం ఈయన పేరు వాడుకుని నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం జరుగుతుంది. కాపాడింది ఒక ముస్లిం అని చెప్పి కొందరు ఇదిగో పాకిస్తాన్ డిఫెన్స్ అంట. ఎవడిని డిఫెన్స్ చేద్దామని వచ్చిందో మరి. ఒక్కడంటే ఒక్కడు జరిగింది తప్పు, చేసింది ఇన్ ద నేమ్ ఆఫ్ మతమే అని ఖండించట్లేదు. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు కోపంతో, మిమ్మల్ని ఈ దేశంలో ఉండనివ్వము. కొందరు మంచి అబ్దుల్లాలు ఉండొచ్చు కాక తరమ పడతారు, మీరు కూడా అలా తరమ పడినప్పుడు మీరు మంచోళ్ళు అయినా కూడా మాకు సంబంధం లేదు, మీ చేతిలో మేము బలి కాలేము అని కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చాడు బూతులు తిడుతూ. మీరు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళి యూదులు, అదే జ్యూస్ అబ్దుల్లాస్ మీద దాడి చేయడం చూసారా? పోనీ హిందువులు విదేశాలకు వెళ్ళి అబ్దుల్లాల మీద దాడి చేయడం చూసారా? పోనీ క్రైస్తవులు విదేశాలకు వెళ్ళి అబ్దుల్లాల మీద దాడి చేయడం మీరు చూసారా? ఎవడైనా వాడి మతం కోసం వేరే వాళ్ళని చంపడం మీరు చూసారా? లేదు కదా. అన్నిటికీ మీరు సమాధానం నో అని చెప్పారు కదా. మరి ఎందుకు ప్రపంచం మొత్తం ఒకే మతం నుండి పుట్టిన ఉగ్రవాదంతో బాధపడుతుంది? ఎందుకు బలి అవుతుంది? ఇంతకీ గంజాయి మొక్క ఆస్ట్రేలియాలో భద్రతా వైఫల్యం గురించి వీడియో చేసిందా? సిడ్నీలో భద్రత వైఫల్యం, 2 స్టూడెంట్స్ ఇన్ సిడ్నీ బొండై అటాక్, ఇలా ఉంటుందేమో వీళ్ళ టైటిల్. ఒకవేళ వీడియోలు చేసినా కూడా నీరు కార్చే ప్రయత్నం. భారతదేశంలో ఇలాంటి దాడులు జరగగానే బీజేపీ ఆర్ఎస్ఎస్ చేయించింది అని, ఎన్నికలు కాబట్టే జరిగాయని, ఉగ్రవాదానికి మతం లేదు అని, భద్రతా బలగాల వైఫల్యమే ఇది అని, ఇదిగో ఇలా ఉగ్రవాదులు అబ్దుల్లాలు ఏ మతం వాళ్ళు అని చెప్పే దమ్ము ధైర్యం కూడా లేక 5 డాక్టర్స్ ఇన్ ఢిల్లీ అటాక్ అంట. ఎవడు చేశాడు? దేనికోసం చేశాడు? మోదీ ఉన్న సేఫ్టీ సున్నా అని మాత్రం వీడియోలు చేస్తారు. ఇలాంటి అమ్ముడుపోయిన సోకాల్ యూట్యూబర్లు బ్రెయిన్ వాష్ కార్యక్రమాలు మొదలు పెడతారు. చేసింది ఎవ్వడు పేరు చెప్పటానికి కూడా నోర్లు పెగలవు వీళ్ళకి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, ఎన్నికలు లేవు, హిందువులు లేరు. చేసింది మళ్ళీ ఒకే మతానికి చెందిన వాళ్ళే. వాళ్ళ మాతృదేశం ఏంట్రా అంటే పాకిస్తానే. ఏమంటారు ఇప్పుడు?
పాపం వాళ్ళేదో వాళ్ళ పుస్తకంలో రాసిన జిహాద్ని ఫాలో అవుతూ ప్రపంచం మొత్తం వాళ్ళ ఓలా రాజ్యమే రావాలి అని దాడులు చేసుకుంటుంటే చూసి చూడనట్టు ఊరుకోక జైహో సెక్యులరిజం అని అనక ఈ లొల్లంతా ఎందుకు అంటారా అనే బ్యాచ్ ఉంటుంది ఇప్పుడు కూడా. ప్యారిస్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవట్లేదు ఎందుకంటే ఉగ్రవాదులకు భయపడి. జర్మనీలో 5 అబ్దుల్లాలు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు ఎందుకంటే క్రిస్మస్కి మార్కెట్లో దాడి చేయడానికి ప్లాన్ చేశారు అని. అమెరికాలో నిన్నటికి నిన్న యూనివర్సిటీ చదువుకునే పిల్లల మీద ఓలా ఊబర్ అనుకుంటూ కాల్పులు చేసి ప్రాణాలు తీశారు. ఇలా ఏ దేశమేగినా ఎందుకాలెడినా చెయ్యరా దాడులు నీకు నచ్చని వారి మీద, నెలకొల్పరా ఓలా రాజ్యాన్ని, పొందరా 72 కన్యలను అని వాళ్ళ పుస్తకం చెప్తుంటే అదే వాళ్ళు చేస్తుంటే ఇంకెన్నాళ్ళు ప్రశ్నిస్తే ఏమనుకుంటారో, ఉన్నది ఉన్నట్టు చెప్తే ఏమనుకుంటారో అని మసిపూసి మారేడు కాయ చేసి జేహో సెక్యులరిజం అంటారు. కళ్ళ ముందు జరిగే వాటిని ఇలా జరుగుతుంది, దీనికి కారణం ఒక మతం అని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు సెక్యులరిజం అనే జబ్బుతో బాధపడుతున్నారు? భారత్లోని భద్రతా సంస్థలు కూడా యూదులపై, జూయిష్ కమ్యూనిటీ సంబంధించి హై లెవెల్ అలర్ట్ జారీ చేశాయి. ఇన్పుట్స్ ప్రకారం ఉగ్రవాద గుంపులు యూదుల పండుగలు మరియు యూదుల సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై వాసులను అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు. డిసెంబర్ 14 నుంచి 8 రోజుల యూదుల పండుగ హనుక్కా ప్రారంభం కానుంది, ఆల్రెడీ అయిపోయింది. భద్రతా సంస్థల సూచనలు పాటించండి. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి. పుకార్లు, అప్రమాణిక సమాచారం షేర్ చేయకండి. ప్రశాంతత, అప్రమత్తత రెండూ కూడా అవసరం. భద్రతా బలగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయి, భయపడాల్సిన అవసరం అయితే లేదు. జాగ్రత్తగా ఉండటమే ముఖ్యం. ఇట్స్ హై టైమ్ ఎవ్రీ కంట్రీ రికగ్నైజెస్ దెమ్ యాజ్ ఎ థ్రెట్ టు హ్యుమానిటీ. ఒక్క దేశం కాదు, ప్రతి దేశం బాధపడుతుంది. ఈ రాడికల్ ఐడియాలజీ అనే సమస్యను గుర్తించాలి. ప్రపంచ దేశాలు కలిసికట్టుగా ఉండి రాడికలిజం అనే సమస్యకు పరిష్కారం తీసుకుని రావాలి. అపీస్ చేసి ఓట్లు వస్తాయి, అపీస్ చేద్దాము అని అనుకోవద్దు. ఇలాంటి ఉగ్రవాదులను, రాడికలిజంని వెనకేసుకొచ్చే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, నాయకులు ఉన్నంత వరకు వీళ్ళని ప్రజలు గెలిపిస్తూనే ఉన్నన్ని రోజులు భస్మాసుర అస్త్రాన్ని తమ మీద తాము పెట్టుకుంటున్నట్టే మిగతా వాళ్ళందరూ కూడా. సో ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో గుర్తించండి. స్టే అలర్ట్, స్టే సేఫ్. ఎవరి చేతిలో ఈ దేశం పెడితే బలంగా ఉంటామో కూడా మనం గుర్తించాలి. చివరిగా మనం చేయగలిగింది అది ఒక్కటే, దేశాన్ని ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, ఒక స్ట్రాంగ్ లీడర్స్ ఉన్న పార్టీ చేతిలో పెట్టడం. అప్పుడు కనీసం వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టుల చేతిలో పెడితే ఏం చేస్తారో, ఎలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తారో, ఆ పార్టీ ఎవరిదంటారో, ఎవరి ఓట్ల వల్ల గెలుస్తుందంటారో మనం స్వయంగా వింటూనే ఉన్నాం, రోజు చూస్తూనే ఉన్నాం. సో బీ అవేర్, బీ అలర్ట్. జై భారత్, జై హింద్.